పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో గత 24 గంటల నుంచి చూస్తూనే ఉన్నాము, మంగ్లీకి సంబంధించిన చాలా వరకు వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇదే అంశంపై ఇప్పుడే మంగ్లీ మాట్లాడారు. క్లియర్గా అక్కడ ఏం జరిగింది అనేది కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పేరెంట్స్ కూడా ఎంత అప్సెట్ అవుతున్నారో, వచ్చిన రిలేటివ్స్ కూడా ఎంత అప్సెట్ అవుతున్నారో చెప్తున్నారు. అక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది ఎవరెవరు అంటే దివి ఒకటి, కాషర్ల శ్యామ్ లిరిక్ రైటర్ కూడా. బట్ ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు లైన్లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాషర్ల శ్యామ్ గారు. అసలు ఏంటి అక్కడ జరిగిన ఓవరాల్ పిక్చర్ ఏంటో ఆయన చెప్తారు, ఆయన మాటలో తెలుసుకుందాం. శ్యామ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సో కాషర్ల శ్యామ్ గారు, దివి గారు, మంగ్లీ గారు ముగ్గురు హైలైట్ అవుతున్నారు ఇప్పుడు ఎంటైర్ వీడియోలో కూడా. అండ్ శ్యామ్ గారే దగ్గరుండి లాస్ట్ లో అక్కడ ఉన్న గొడవని కూడా పూర్తిగా సెటిల్మెంట్ చేసి ఒక పెద్దన్న పాత్రలో బయటకు వచ్చారు అనే టాక్ మీ మీద కూడా వినపడుతుంది. ఓవరాల్ గా చూస్తే డీసీపీ గారి స్టేట్మెంట్ కూడా విన్నాము. ఎటువంటి మత్తు పదార్థాలు దొరకలేదని క్లియర్ గా చెప్పారు. బస్ పాజిటివ్ వచ్చింది గాంజా దామోదర్ రెడ్డికి. ఏం జరిగింది అక్కడ ఆ రోజు నైట్? ఓవరాల్ గా మీరు ఉన్నారు కాబట్టి మీరేం చెప్తారు? ఎస్ అన్న, అది నిజంగా ఒక క్లోజ్డ్ ఫ్యామిలీ పార్టీ లాగా. నాకు ఫస్ట్ నుంచి మంగ్లీ ఒక సొంత చెల్లె కంటే ఎక్కువ కాబట్టి ఆ బర్త్డే పార్టీకి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అయ్యి కరెక్ట్ గా ఆ కేక్ కటింగ్ అయ్యి ఇంకా వెళ్దాము అనుకున్న క్రమంలో వీళ్ళ రావడం, సరే అది ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఏం జరిగిందో తెలియదు కానీ సరే పోలీసులు రావడము, వాళ్ళు చెప్తే నేనే దగ్గరగా ఉండి కోఆపరేట్ చేస్తాం, ఇక్కడ ఎటువంటి ఏమీ లేవు, జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ పార్టీ అంతే అని చెప్పి వాళ్ళకు సహకరించి వాళ్ళు అడిగిన టెస్టులన్నీ అందరూ కొంచెం సహకరించి కోఆపరేట్ చేసేలాగా తొందరగా ప్రక్రియ ముగిసేలాగా నేను మాట్లాడి, నిజంగా వాళ్ళ ఎస్ఓటి టీం కూడా దాదాపుగా అన్న మీరు ఉండడం వల్ల చాలా తొందరగా అయిపోయింది అని కూడా అన్నారు వాళ్ళు. నేనే టెస్ట్ కి ముందుకు పోయినా, నేను చేయండి అన్నా, నేను రెడీగా ఉన్నా, ఆ యూరిన్ టెస్ట్ ఎంతో చేయండి అని చెప్పి నేను చేయించుకున్నా. నాకు నెగిటివ్ వచ్చింది, ఎటువంటి అది లేదు కాబట్టి నెగిటివ్ వచ్చింది. తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు భయ్య, ఏం లేదు మీ మీద ఇట్లాంటిది ఏం లేదు, జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం చెక్ చేస్తున్నామని అన్నారు. ఈ లోపు సరే దాముది పాజిటివ్ వచ్చేసరికి ఇంకా తన మీద నోటీసులు ఇచ్చి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కు ఆ ప్రాసెస్ నడిచింది. ఇంకా తర్వాత నేను వచ్చేసాను. ఓకే. సో ఆయనకి పాజిటివ్ వచ్చినప్పుడు మీరు అక్కడే ఉన్నారు? అక్కడే ఉన్నా. ఎవరికైతే టెస్టులు చేశారో అందరిలో నెగిటివ్ ఉంది, తనకు మాత్రం పాజిటివ్ వచ్చింది. వచ్చినాక ఆ ప్రాసెస్ ఏదో చేస్తాం, పోలీస్ స్టేషన్ తీసుకుపోతాం అని చెప్పి. అంటే ఎలా శ్యామ్ గారు, ఆయన బయట నుంచి తీసుకొని వచ్చి అక్కడికి ఆ పార్టీలో మీకు వచ్చి జాయిన్ అయ్యారా, లేకపోతే ఫస్ట్ నుంచి ఆ పార్టీలో ఉన్నారా? అది తెలియదన్నా, మన పార్టీలో ఉన్నారు కానీ తను అక్కడ కన్జంప్షన్ అయితే చేయలేదు ఖచ్చితంగా. ఎందుకంటే మేము అందరం కలిసే ఉన్నాము, కేక్ కటింగ్ మిగతా ప్రాసెస్ జరుగుతున్నాము, అందరం కలిసే ఉన్నాము అక్కడైతే కన్జంప్షన్ ఏమీ లేదు. బయట మరి తనకు ముందు అలవాటు ఉందా, లేకుంటే కన్జంప్షన్ బయట చేసి వచ్చాడా, లేకుంటే ఎప్పుడన్నా తీసుకున్నది ఇప్పుడు బయటపడిందా అనేది నిజంగా ఖచ్చితంగా అవగాహన లేని విషయం నాకు. అది నేను కూడా వాళ్ళని అడిగా, ఆ ఎస్ఓటి పీపుల్ని అడిగా, అక్యురేట్ అన్నా ఇది అంటే ఈ టెస్ట్ ఏంటి పరిస్థితి అంటే, ఇది మీరు 15 days బిఫోర్ కన్జ్యూమ్ చేసినా కూడా చెప్పే టెస్ట్ ఇది. ఇప్పుడు మీరందరు నెగిటివ్ వచ్చిందంటే మీరందరు క్లీన్ ఇన్ గ్రీన్ అని, మీరు అసలు మీకు ఏం సంబంధం లేదు, తనకు మాత్రం వచ్చింది, అది మేము ఫర్దర్ ప్రొసీజర్స్ తీసుకుంటాము అని చెప్పారు. నెగిటివ్ ఉన్న మమ్మల్ని అందరినీ పంపించేశారు. కానీ దివి ఎందుకు బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టుకోవటం, ఎస్ఐ గారు వచ్చి డోర్ తీయమని చెప్పడం, పరిగెత్తుతుంటే పరిగెత్తొద్దు ఎందుకు పరిగెడుతున్నారు అంటే ఎందుకు ఇదంతా ఎందుకు చేశారు? అసలు తప్పు జరగనప్పుడు డెఫినెట్ గా అక్కడ ఏం జరిగిందో ఒక గంటకు కాకపోతే 2 గంటలకైనా మొత్తం బయటపడుతుంది కదా అసలుకి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ విషయం ఏంటంటే అది పారిపోవడం, బాత్రూమ్ లో పోవడం కాదు. తను ఆ టెస్ట్ చేసినప్పుడు తను బాత్రూమ్ లో పోతే అది వీడియో తీస్తుంటే తను పెట్టుకుంటాను, అది చాలా రాంగ్. అది ఆ టెస్ట్ కోసం అని తనకు కిట్ ఇస్తే తను వాష్రూమ్ లోకి వెళ్ళగానే అది వీడియో తీస్తుంటే తలుపు మూసేసుకుంది, అంతేగాని పారిపోవడం అట్లా ఏం లేదు. సిపి గారు కూడా చెప్పారు కదా క్లియర్ గా, అక్కడ వచ్చిన తర్వాత సరౌండ్ చేసిన తర్వాత ఎవరు పారిపోవడం గట్రాలు ఏం లేవు. ప్లస్ ఇప్పుడు నేను సపోజ్ దివి లాంటి ఎవరైనా ఉన్నా కూడా, ఏ సెలబ్రిటీలని ఏ కొంచెం పేరున్న వాళ్ళని కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఏం నెగిటివ్ ఉంది కాబట్టి వాళ్ళని పంపించేసాం. అంటే ఇప్పుడు దివి తప్పు చేసిందని కూడా అనట్లేదు, అంటే దివి ప్రవర్తన చూసిన వాళ్ళు కొంతమంది చూసిన వ్యూయర్స్ కానీ వీళ్ళందరూ ఏం తప్పు జరగకపోతే ఎందుకు ఇంత రాధాంతం జరుగుతుంది అక్కడ అనేది జస్ట్ ఆ వీడియో వల్ల ఇదంతా వచ్చింది అనమాట. నేను ఒక్క మాట చెప్పగలను, నా గురించి నేను క్లియర్ గా చెప్పగలను. అక్కడ జరిగిన సంఘటనలో ఎవరు భయపడ్డారో, పారిపోయారో, లేకుంటే కంగారు పడ్డారా, అవన్నీ వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ అప్పుడు ఈ పొజిషన్ మీద ఆధారపడి ఉంటది. నేను క్లియర్ గా వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను. నేను క్లియర్ గా ఎందుకు మీకు ఫస్ట్ టైం
నేను వచ్చి అంటే మీరు అడగగానే నేను ఎందుకు రెస్పాండ్ అయ్యాను అంటే నిన్నటి నుంచి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే అసలు యాక్చువల్ గా నా విజువల్స్ చూపిస్తున్నారు, నాకు ఎఫ్ఐఆర్ లో గానీ నోటీసులు ఇచ్చిన వాళ్ళ దాంట్లో గానీ ఎక్కడ గానీ నా పేరు లేదు. నేను పార్టీకి అటెండ్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఉంది ఇప్పుడు నా బర్త్డే ఉంటది లేకపోతే మీ బర్త్డే ఉంటది, పిలుస్తారు, వెళ్తాము. అక్కడ జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవడో ఏం చేయలేం కదా. సరే జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, నో ప్రాబ్లం, ఎక్కడ భయపడలేదు. ఎందుకంటే ఏం తప్పు చేయలేదు కాబట్టి. నా ట్రాక్ రికార్డు తీసుకున్నా కూడా నేను అసలు ఇట్లాంటి సోషల్ గ్యాదరింగ్ లో కూడా ఎక్కడ ఇంతవరకు కనిపించలేదు. అందులో మంగ్లీకి నాకున్న మా ఫ్యామిలీ నా సొంత చెల్లెలాగా అనుకొని, నా కుటుంబంలో ఒక మెంబర్ లాగా అనుకొని కంపల్సరీగా బర్త్డే విషెస్ చేయాలని చెప్పి వెళ్ళినటువంటి పార్టీ నేను. నా ట్రాక్ రికార్డ్ చూస్తున్నా ఇంకోటి కూడా క్లియర్ గా అర్థం అవుతుంది శ్యామ్ గారు. ఎందుకంటే ఇప్పుడు మంగ్లీకి ఉన్న సర్కిల్ కి, మంగ్లీకి ఉన్న పేరుకి ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా పిలవచ్చుతాను. డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. తన జర్నీలో చాలా మంది తనకు కూడా మంచి పిఆర్ మెయింటైన్ చేస్తారు, కానీ పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. ఒకవేళ పిలవాలి అనుకుంటే ఆ రోజు మొత్తం నిండిపోయేది లోపల కూడా. కానీ అక్కడ క్లియర్ గా ఆ అమ్మాయి ఏదైతే చెప్తున్నారో నిన్నటి నుంచి అది కేవలం మా అమ్మ నాన్న కోసము, మా రిలేటివ్స్, మా దగ్గర బంధువులు ఒక్కసారి మెమరబుల్ గా ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం గెట్ టుగెదర్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పారు కాబట్టి అక్కడ కేవలం ఫ్యామిలీ మాత్రమే కనబడుతుంది. లేకపోతే ఎంతో మంది సింగర్స్ ని పిలవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ ని పిలవచ్చు, ఎవరు లేరు అక్కడ. అన్న అంతే, నిజంగా కూడా చాలా క్లారిటీగా ఉంది నాకు. నిన్నటి నుంచి నాకు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నమాట ఇదే, అన్న మీ గురించి తెలుసు కాబట్టి జస్ట్ సపోర్ట్ కాలంతే, మీరేంటి, మీ వ్యక్తిత్వం ఏంటి అంత క్లియర్ గా తెలుసు కాబట్టి మీకు సపోర్ట్ కోసం మేము చేస్తున్నాం. వాళ్ళు కూడా అడిగిన వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా మమ్మల్ని విక్టిమ్ గా చూడలేదు. సరే జరిగింది, ఇది నడుస్తా ఉంది. నా ఏమంటారు క్లియర్ గా చెప్పే అవకాశం కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. బాగా అప్సెట్ అయ్యానండి మంగ్లీ, బాగా అప్సెట్ అయిపోయారు. తనకు ఉంటది కదండి తన విషయంలో, అది సంగతి. ఇంకా మీకు ఫర్దర్ ఏందనేది ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు నిజంగా కూడా ఎంతో మంది అంటే ఇప్పుడు నిజంగా ఈ సంఘటన జరగడం వల్ల నా బలం ఏంది, నా బలగం ఏంది నాకు అర్థమైపోయింది. ఎంతమంది నాకు బాసడగా నిలుస్తున్నారు, ఎంతమంది ఆసరగా ఉన్నారు, ఎంతమంది నా నిజాయితీని నాకు గుర్తు చేశారు. నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి నీ ఎంబడి మేము ఉన్నాము అన్న సపోర్ట్ ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఏ తప్పు, నేను నా క్యారెక్టర్ తెలుసు, నా కెరీర్ తెలుసు, నేను పోయే వే తెలుసు కాబట్టి అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.